హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అజయ్. వెల్కమ్ టు ఫ్రీ లా ఇన్ఫో ఛానల్. ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే రిట్ పిటిషన్ అంటే ఏమిటి, రిట్ పిటిషన్ ఎన్ని రకాలు అనే అంశం గురించి వివరిస్తానండి. రిట్ పిటిషన్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి తనకున్న ఫండమెంటల్ రైట్స్ని కానీ లీగల్ రైట్స్ని కానీ వయోలేషన్ జరిగినప్పుడు ఆ వ్యక్తి హైకోర్టు లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం ద్వారా తనకున్న ఫండమెంటల్ రైట్స్ని తిరిగి పొందవచ్చు. హైకోర్టులో లేదా సుప్రీంకోర్టులో ఫైల్ చేసే ఒక లీగల్ డాక్యుమెంట్ని మనం రిట్ పిటిషన్ అంటాం. ఈ రిట్ పిటిషన్స్ ఆర్టికల్ 32 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం సుప్రీంకోర్టులో, 226 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం హైకోర్టులో జారీ చేయబడతాయి. 1950 కంటే ముందు ఈ రిట్ పిటిషన్స్ మద్రాస్ హైకోర్టు, కోల్కతా హైకోర్టు అండ్ బాంబే హైకోర్టు మాత్రమే అమలు చేసే అధికారాలు ఉన్నాయి. ఆర్టికల్ 226 ప్రకారం ఇప్పుడు అన్ని హైకోర్టులకి ఈ రిట్ పిటిషన్ని జారీ చేసే అధికారం ఉందండి. రిట్ పిటిషన్స్ 5 టైప్స్ అండి. ఒకటి హెబియస్ కార్పస్, మాండమస్, క్యూ వారెంటో, ప్రొహిబిషన్, సెర్చియరీ. హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ అంటే టు ప్రొడ్యూస్ ది బాడీ. ఎవరైనా ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లయితే వితిన్ 24 అవర్స్లో మెజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలి. అలా చేయకుండా ఇల్లీగల్గా డిటెన్షన్ చేసినట్లయితే, నిర్బంధించినట్లయితే ఆ వ్యక్తి యొక్క బంధువులు కానీ స్నేహితులు కానీ హైకోర్టు లేదా సుప్రీంకోర్టుని ఆశ్రయించి ఈ పిటిషన్ వేయడం ద్వారా ఆ వ్యక్తిని ఇల్లీగల్ డిటెన్షన్ నుండి విడిపించవచ్చు, అతని యొక్క ఫండమెంటల్ రైట్స్ని తిరిగి పొందవచ్చు. ఇది హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్. మాండమస్ రిట్ పిటిషన్ ఎవరైనా ఒక వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి లేదా ఒక డిపార్ట్మెంట్ తనకున్న చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వహించకుండా ఉన్నట్లయితే ఈ మాండమస్ రిట్ పిటిషన్ని ఫైల్ చేయవచ్చు. క్యూ వారెంటో రిట్ పిటిషన్. క్యూ వారెంటో రిట్ పిటిషన్ అనగా బై వాట్ అథారిటీ. ఎవరైనా ఒక వ్యక్తి ప్రభుత్వ పదవిలో కొనసాగుతున్నట్లయితే అతని యొక్క పదవి క్వాలిఫికేషన్ని క్వశ్చన్ చేయడం కోసం, ఏ అథారిటీతో ఆ పదవిలో కొనసాగుతున్నాడని తెలుసుకోవడం కోసం ఈ రిట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ప్రొహిబిషన్ రిట్ పిటిషన్. ప్రొహిబిషన్ అనగా టు ప్రొహిబిట్. ఏదైనా ఒక కోర్టు తనకున్న పరిధిని మించి పని చేయడాన్ని నిరోధించడం కోసం ఈ ప్రొహిబిషన్ రిట్ పిటిషన్ వాడవచ్చు. అంటే స్టే ఆర్డర్ ఇవ్వడం అన్నట్టు. సెర్చియరీ రిట్ పిటిషన్. సెర్చియరీ రిట్ పిటిషన్ అంటే టు బి సర్టిఫైడ్. కేసుని లోయర్ కోర్టు నుండి హైకోర్టుకి లేదా సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పేసి అడగడం కోసం ఈ సెర్చియరీ రిట్ పిటిషన్ ఫైల్ చేయవచ్చు. ఈ ప్రొహిబిషన్ రిట్ పిటిషన్ మరియు సెర్చియరీ రిట్ పిటిషన్ ఓన్లీ లోయర్ కోర్ట్స్కి మాత్రమే వర్తిస్తాయి. ఇదే అండి ఈరోజు నేను అందించిన సమాచారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.